హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకొని రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఈ రెండవ విడత కింద జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ అనేది మొదలయ్యింది. ముఖ్యంగా వచ్చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీల్లో ఎన్ని నెలల పాటు రెండవ విడత కింద పంపిణీ చేస్తారు. అలాగే ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి ఇస్తారు. ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఈ రెండవ విడత కింద ఇల్లు అనేది మంజూరు చేస్తారు. చాలామందికి కూడా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, అలాగే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, ఇలాగా అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చూపించినటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు అవుతుందా లేదా? ఒకవేళ మంజూరు అవ్వకపోతే ఏం చేయాలి? ఆన్లైన్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో కొంచెం డెప్త్‌గానే చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి గైస్. నేను రెస్పాండ్ అయితే అవుతాను అక్కడ కూడా. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే డైలీ కూడా గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద అర్హులైనటువంటి వాళ్లకు జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ అనేది మొదలయ్యింది. సో అయితే దాదాపుగా ఈ రెండో విడత కింద 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు అయ్యేటువంటివి చేపించి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది కూడా 3 నెలల పాటు ఇండ్ల పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. సో మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది గైస్. సో 1వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అయింది. ఈ నెలలో మరొకసారి ఎప్పుడు పంపిణీ చేస్తారో చూద్దాం. ఏ తేదీల్లో. ఏప్రిల్ నెలలో వచ్చేసి 1వ తారీఖున ఆల్రెడీ పంపిణీ జరిగింది. దాని తర్వాత 20వ తారీఖున పంపిణీ చేస్తారు. 21వ తారీఖున, 30వ తారీఖున. అలాగే మే నెలలో వచ్చేసి 4వ తారీఖున పంపిణీ చేస్తారు. 8వ తారీఖున పంపిణీ చేస్తారు. 13వ తారీఖున, 14, 18, 25, 27, 28 తేదీలతో పాటు జూన్ నెల మొదటి వారంలో కూడా లబ్ధిదారులకు గృహప్రవేశాలకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వము. సో దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు అయితే చేపిస్తారనమాట. ఓకేనా? సో ఇలాగ మనకు 1వ తారీఖున వచ్చేసి ఈ నెల 1వ తారీఖున 4,100 మంది లబ్ధిదారులకు కొత్త ఇళ్లకు గృహప్రవేశాలు చేపించి ఏర్పాట్లయితే చేశారు. ఉగాది కంటే ముందుగానే 9,676 మందికి ఈ యొక్క మరొక 900 ఇండ్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా 3 నెలల పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు అయ్యేటువంటివి జరుగుతాయి. ఇక మెయిన్‌గా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారు? ఏ కేటగిరీ వాళ్ళకు ఇస్తారు? ఫస్ట్ వచ్చేసి L1, L2 లిస్టులో ఎవరి పేర్లైతే ఉంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు అనేది రావటం జరుగుతుంది. మెయిన్ మనకు L2 కేటగిరీ వాళ్ళనమాట. సో L2 కేటగిరీలోనే మోస్ట్‌లీ చాలామంది కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో తెలుసుకోవాలి అంటే ఎలా అంటే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఆన్‌లైన్‌లో. సో అదెలా చెక్ చేసుకోవాలి? ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఇది ఆ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ అఫీషియల్ మనకు అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడి వరకు బాగుంది. స్టేటస్‌లో కొంతమంది వచ్చేసి L1లో ఉంటారు. కొంతమంది వచ్చేసి L2 కేటగిరీలో ఉంటారు. మరికొంతమంది వచ్చేసి L3 కేటగిరీలోనూ ఉంటారనమాట. సో అక్కడికి బాగుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ వద్ద చూసినట్లయితే కొంతమందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంటుంది.
మరికొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని అయితే ఉంటుంది. దాని తర్వాత పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ ఉంటుంది. పెండింగ్ ఫర్ డిఈ అప్రూవల్ ఉంటుంది. ఇలాగా ఈ విధమైనటువంటి 4 ఆప్షన్స్ చూపిస్తాయి అప్లికేషన్ స్టేటస్ దగ్గర. ఒకవేళ మీకు అప్రూవల్ అయిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటుందన్నమాట. అప్రూవల్ గాని అయినట్లయితే. పెండింగ్‌లో ఉన్నట్లయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంటుంది. సో, అక్కడ మీకు జనరల్‌గా ఏం చూపించాలంటే అప్రూవల్ అని చూపించాలి. అన్ని అధికారులకు సంబంధించి మీకు అప్రూవల్ రావాలి. సో, ఫైనల్‌గా అప్పుడు మాత్రమే మీ నేమ్ అనేది లిస్ట్‌లో చేర్చడం జరుగుతుంది. సో, ఎంపీడీఓ అప్రూవల్ ఉండాలి, కలెక్టర్ అప్రూవల్ ఉండాలి, ఏఈ అప్రూవల్ ఉండాలి, డీఈ అప్రూవల్ ఉండాలి. అందరివి కూడా ఉండాలన్నమాట. సో, ఎవరికైనా ఇలాగ పెండింగ్ అని ఉన్నట్లయితే ఒకసారి కామెంట్‌లో పెట్టండి మీరు ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నాక. అలాగ చెక్ చేసుకున్నాక మీకు అక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కానీ, కలెక్టర్ అప్రూవల్ కానీ, ఏఈ అప్రూవల్ కానీ ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది మంజూరు కాదు. సో, అది కావాలి అంటే మీ యొక్క అప్లికేషన్‌ను వెరిఫికేషన్ చేయాలి ఆ అధికారి. ఒకసారి వెరిఫై చేసుకొని పై అధికారికి పంపిస్తారు. ఇలాగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఏదైనా మీకు ఒక్కటైనా సరే పెండింగ్ ఉన్నట్లయితే మీకు ఇల్లు శాంక్షన్ కాదు. మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్‌లోనే ఉంటుంది. ఓకేనా? సో, ఒకసారి చెక్ చేసుకోండి. మీకేం చూపిస్తుందో దాన్ని బట్టి అధికారుల దగ్గరికి వెళ్లి అప్లికేషన్‌ని కొంచెం వెరిఫికేషన్ అయ్యేటట్లయితే చూపించుకోండి. సో, మనకి రెండో విడత కింద ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైపోయింది. సో, జూన్ నెల వరకు అయితే పంపిణీ చేస్తారు. మీరు ఈ లోపల వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోండి. ఎలిజిబుల్ లిస్టుల సంగతి చూసుకుంటే నేను ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్డేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను జిల్లాల వారీగా. సో, నేను ఇదివరకు మన ఛానల్‌లో పెట్టున్నాను. చాలామంది కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో, అలాగే ఈ ముందు రోజుల్లో ఖచ్చితంగా లిస్టులను కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాను. మన యొక్క ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.